బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి తాజాగా ఓ ప్రోమోనైతే రిలీజ్ చేసింది స్టార్మా. అయితే స్టార్మా రిలీజ్ చేసిన ఈ ప్రోమోలు మీరు గమనించినట్లయితే క్యాప్టెన్సీ టాస్క్‌కి సంబంధించిన అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఒక సర్కిల్‌ని గీసి గార్డెన్ ఏరియాలో అందులో క్యాప్ పెట్టారు. ఎవరైతే ఫస్ట్ క్యాప్ పట్టుకుంటారో ఆ కంటెస్టెంట్ వెళ్ళి మీరు మీ ఒపీనియన్ మీకు నచ్చిన కంటెస్టెంట్ తలపైన పెట్టాలి. వాళ్ళు ఎవరిని రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో క్యాప్టెన్సీ కంటెండర్ రేస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని ఒక్కొక్కరిగా రిమూవ్ చేయాలి. అయితే ఈ ఆట మొత్తం తారుమారు చేసేసింది మాధురి అని క్లియర్‌గా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఇమాన్యుయల్ క్యాప్‌ని సంజనకి ఇస్తాడు. ఆ తర్వాత మాధురికి ఇస్తాడు. మళ్ళీ మాధురికి రెండోసారి ఇస్తాడు. ఇక మాధురి ఒక మాట అంటుంది సంజనకి వెళ్లి పెడుతూ ఉంటే, చూడు మాట మారిపోతుంది అని. అంటే సంజన కంటే మాధురి గారి మాటకి ఎక్కువ విలువిస్తున్నాడా ఇమాన్యుయల్ అనిపిస్తుంది. ఇక ఈ వారమంతా హౌస్‌లో ఆయిషా అలానే తనూజ హెల్త్ అయితే ఇష్యూ ఉంది. హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే తనూజ అయితే ఎక్కడ తగ్గకుండా గేమ్ ఆడుతుంది. ఇక ఆయిషా హౌస్ నుండి వాకౌట్ చేస్తుందని అందరికీ తెలిసిందే. ఇక తన హెల్త్ ఇష్యూ తనకి హెల్త్ ఏమంటారు డెంగ్యూ అలానే ఫీవర్ టైఫాయిడ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే వాకౌట్ చేసింది ఆయిషా. ఆయిషాతో పాటుగా ప్రెజెంట్ తనూజ కూడా మెడికల్ రూమ్‌కి అయితే వెళ్ళింది. తనూజ ఆట ఆడిన తర్వాత ఒక్కసారిగా తను కళ్ళు తిరిగి పడిపోవడంతో హౌస్‌మేట్స్ అంతా ఎంతగా లేపినా తనూజ అయితే లెగలేదు. ఇక చాలామంది ఆస్కార్ లెవెల్ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది తనూజ అని కూడా తనూజ పైన కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి గేమ్‌లో భాగంగా ఈ వారం మొత్తం తనూజ వీక్‌గా ఉంది. అలానే హెల్త్ బాగాలేదు, నాకు జ్వరంగా ఉంది అని కూడా హౌస్‌లో చాలా సార్లు చెప్పిన మూమెంట్స్ ఉన్నాయి తనూజ. ఇక టాస్క్‌లన్నీ పూర్తయ్యేసరికి లాస్ట్‌గా ఇమాన్యుయల్ అలానే తనూజ ఈ టాస్క్‌లో మిగిలిపోతారు కెప్టెన్సీ టాస్క్‌లో. అప్పుడు కూడా తనూజ స్పీడ్‌గా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ క్యాప్‌ని క్యాచ్ చేయలేదు. చాలా మెల్లగా వెళ్తుంది మీరు ప్రోమోలో అబ్జర్వ్ చేసినట్లయితే. సో, ఇమాన్యుయల్ చాలా సార్లు క్యాప్ పట్టుకున్నాడు. ఇది ఫిజికల్ టాస్క్ కావడం వల్ల ఇక ఎక్కువ స్ట్రెంత్ అయితే అమ్మాయిలెవరు చూపించలేకపోయారు. రీతు అలానే తనూజ అయితే చాలా వరకు ట్రై చేశారు. ప్రస్తుతం తనూజ అయితే మెడికల్ రూమ్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి.